రైట్, నిరుద్యోగ తెలంగాణ భగ్గుమంటోంది. నయవంచన సర్కారుపై జంగ్ సైరన్ మోగిస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి నిరుద్యోగుల ఆక్రోశం బద్దలవుతోంది. రేవంత్ సర్కారు మోసంపై నిప్పులు తిరుగుతున్న నిరుద్యోగుల నిరసన సెగ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాక రేపుతోంది. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని నిరుద్యోగ యువత నగరం నడిబొట్టున నగ్నంగా నిలబెట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో సమరసంకం పూరించినటువంటి నిరుద్యోగులు రేవంత్ సర్కారుకు తగిన శాస్త్రి చెప్తామని హెచ్చరిస్తున్నారు. మహోధృత ఆందోళనతో కదం తొక్కారు. రేవంత్ ప్రభుత్వ తీరును నిరసనగా నిరుద్యోగ కవాతు అంటూ మహాధర్నాకు దిగారు. చిక్కటపల్లి నుంచి ఇందిరా పార్కు వరకు కవాతుకు సిద్ధమైనటువంటి నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం కరించారు. అయినా నిరుద్యోగులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందరూ ఏకమై ఇందిరా పార్కు దగ్గర మహాధర్నాకు దిగారు. ఈ కవాతుకు రాష్ట్రం నలుమూలల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రేవంత్ సర్కారు మోసపు నయవంచనపై నిరసన తెలిపారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రుల 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం 3 ఏళ్ల లోపల. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీని నమ్మిన పాపానికి నిరుద్యోగులు ఇప్పుడు నడిరోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటున్న రేవంత్ సర్కారుపై జంగు సైరన్ మోగిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ఏమైందని నిలదీస్తున్నారు. అమలు విషయంలో ఎందుకు ఘోరంగా విఫలమవుతుందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల తేదీలను మార్చి రీనోటిఫికేషన్లు ఇస్తూ ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారంటూ బగ్గుమంటున్నారు. డిఎస్సిలో పోస్టులు పెంచి మొత్తం తామే ఉద్యోగాలు ఇస్తామని చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ గ్లోబల్స్ ప్రచారంపై మండిపడుతున్నారు. నోటిఫికేషన్పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఏకమై నినదిస్తున్నారు. 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆల్రెడీ 1,00,000 భర్తీ చేసినాం, 70,000 భర్తీ చేసినాం. అండ్ అలాగే ఈరోజు టీజీపీఎస్సీలో అఫీషియల్ గా 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. అంటే తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టే లెక్క. ఈ నిరుద్యోగత ఎందుకు ఇంతగానో పెరుగుతా ఉన్నది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అమలు కాని హామీలన్నీ ఇచ్చి నిరుద్యోగుల సమస్యలు తీర్చిన తర్వాతనే మేము ముందుకెళ్తామని చెప్పిన మీరు ఈ రోజు నిరుద్యోగులు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి, మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పేసి రోడ్డు మీద ఎక్కుతుంటే అక్రమ కేసులు బడాయించి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారికైనా ఆ మంత్రివర్గారికైనా మిగతా అందరికైనా సరే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు చెప్పేట్లుంటుందంటే ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 60,000 అంటారు, ఒకళ్ళు 70,000 అంటారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు. 10 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ అని పెడతారు, దాని గురించి ఏం చెప్పరు. ఏంటంటే ఇక్కడ రాజకీయ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కానీ ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం భర్తీ కావట్లేదు. ఎందుకంటే ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినటువంటి బల్మూరు వెంకట గారు కానీ, ఆగ్నూరు మురళి గారు కానీ, రియాజ్ గారు కానీ వీళ్ళంతా నిరుద్యోగులను వాడుకొని వీళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పదవులు మూసుకొని నిరుద్యోగం చేసి మాట్లాడట్లేదు. దాని తర్వాత జేఎల్ పోస్టులు 1392 డిసెంబర్ 9, 2022, హెచ్డబ్ల్యూ 581 డిసెంబర్ 23, 2022, గ్రూప్ 2 783 డిసెంబర్ 29, 2022, గ్రూప్ 3 వచ్చేసి 1363 డిసెంబర్ 30, 2022. దాని తర్వాత డిఎల్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ ఏప్రిల్ 3, 2023, జేఎల్ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ గురుకులాలలో లైబ్రేరియన్ 2008 పోస్టులు ఏప్రిల్ 5, 2023, పీజీటీ 1276 ఫిజికల్ డైరెక్టర్ స్కూల్లో టీజీటీ, అదేవిధంగా లైబ్రేరియన్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఈ టీజీటీ 4006, లైబ్రేరియన్ 436, అదేవిధంగా ఆర్ట్ టీచర్లు 132, క్రాఫ్ట్ టీచర్లు 88, మ్యూజిక్ టీచర్లు 123, డిఎస్సి 5089. ఇవన్నీ కూడా 2023 సెప్టెంబర్ 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాదిరి నేను డేటు మంత్ ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడికి వెళ్ళానని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడిచ్చారు, టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి ఏ ఇయర్ ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు ఎక్కడ పోయినా 70 అని చెప్తారు. దానికోసమని ఈరోజు పర్సంటేజ్ల పరంగా శాతాల పరంగా నేను ఇయర్ల పరంగా శాఖల పరంగా ఏ శాఖలు ఎన్ని ఇచ్చారని చెప్పినా రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే ఇందిరా పార్క్ రండి, చర్చ ఇక్కడ పెట్టండి.
మేము ఇప్పుడు ఇచ్చిన డేటా కాదు, మీరు 70,000 ఏ మంత్ ఏ డేటా ఏ శాఖలు ఇచ్చారో చెప్పాలి. ఈ ప్రధాన ఉద్దేశం ఇది. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతి మీటింగ్ లో 70,000 అంటే సిగ్గుపడాలి. రెండో అంశం ఏంటంటే 10,000 కూడా ఏమి ఇవ్వలేదు. మీరు ఇచ్చింది కేవలం 0. ఎందుకంటే గ్రూప్ 4 లో బ్యాక్లాగ్ పోస్టులు 3,000 దాకా ఉన్నాయి, గురుకులాలలో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి, కానిస్టేబుల్ బ్యాక్లాగ్ పోస్టులు ఒక 2,000 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 10,000 అంటే మీరు 10,000 ఇచ్చారు, 10,000 తీసుకో. మాట్లాడేటప్పుడు సిగ్గుండాలా. సిగ్గు లేకుండా మాట్లాడితే నైతిక విలువలు ఉండవు. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేసే దమ్ముంటే రాజకీయాలు చేయండి. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేయకపోతే ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి. కానీ ఈ ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ తోటి అధికారంలోకి వచ్చింది? కేవలం 2.5%. అయ్యా రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వము తెలంగాణ వచ్చాక 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి, 2014, 2018. మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? మీకు తెలుసు మీరు దొంగ హామీలు మీరు దొంగలని తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలలో ఎమర్జెన్సీ పాలన మనం చూసినాము. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుందో చూసినాము. ఎందుకు గెలిపించలేకపోయారు మీ కాంగ్రెస్ పార్టీని? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీరు కనీసం పోటీ చేస్తే గ్రామాలలో సర్పంచ్లు, వార్డ్ మెంబర్ల కూడా మీరు గెలవలేరు. అదే మా నిరుద్యోగులతోటి బస్సు యాత్రలు చేపించి మమ్మల్ని మా లైబ్రరీ చుట్టూ తిరిగి మీ అగ్ర నాయకుడు అని చెప్పుకున్న రాహుల్ గాంధీని మా లైబ్రరీకి రప్పించి, నిరుద్యోగ మిత్రులారా మేము మీకు ఉన్నాము, 2 లక్షల ఉద్యోగాలు ఒకే ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ భర్తీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పాత నోటిఫికేషన్లతోటి భర్తీ చేస్తామని చెప్పారా? మీరు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? ఈ రోజు కౌంటర్ గా బల్మూరు వెంకట్ ఏం మాట్లాడతాడు? గాంధీ భవన్ లో ఉండి నేను 70,000 భర్తీ చేశామని చెప్తారు. అయ్యా బల్మూరు వెంకట్, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మా లైబ్రరీకి రండి, మీరు మా అశోక్ నగర్ కు రండి, మీరు మా దిల్సుఖ్ నగర్ కు రండి. బహిరంగంగా మీరు చర్చ పెడదాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఏ జీవోల ద్వారా ఇచ్చారు? మీరు ఏ జీవో ద్వారా ఆమోదించారు? ఏ ఫైల్ మీద మీరు సంతకం చేశారు? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడ 70,000 ఇచ్చారు, ఎక్కడ 80,000 ఇచ్చారు? ఒక్కొక్కడు వినాయకుని వేలం పాట పాడినట్టు నేనేం తక్కువ అని ఇంకో మంత్రి మాట్లాడతాడు. అంతేందుకు ఒక ప్రోగ్రామ్ లో ఒక ఆమె అంటది, కొండా సురేఖ శ్రీధర్ బాబు తోటి, అన్నా మావాడు బీటెక్ చేసిండు, ఏదైనా ఉద్యోగంలో ఉంటే చేర్పించు అన్నాడు. మరి ఎందుకు కొండా సురేఖ గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు నిజంగానే భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగడమ్మా? సిగ్గుచేటు ఇది. తల దించుకొని ముక్కు నేలకు రాసి శ్రీధర్ బాబు శాసన మండలిలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అధ్యక్ష, 5% కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమా? ఎందుకు వచ్చిరు? సోయలేదా నీకు? ఆ రోజు మేనిఫెస్టో లిఖించరు. ఏ తెలంగాణ అయితే ఇస్తామని 2000 తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తే ఎలాగైతే నోటిఫికేషన్ ఇస్తామని మోసం చేస్తుందో అదే తీరు, అదే మాట, కుక్క తొక్క వంకర అన్నట్టు బుద్ధి మాత్రం మారుతలేదు. అలాంటి తల్లి లాంటి ప్రియాంక గాంధీ సరూర్నగర్ స్టేడియంలో వచ్చి తల్లిలాగా మీకు హామీ ఇస్తున్నాను, 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంతో నింపుతా అని చెప్పిందా లేదా? సీఎం సార్, నేను మీకు మాట ఇస్తున్నాను, ఒకే సంవత్సరంలో 2 లక్షలు ఇస్తాను, కానీ మీరు 2 పనులు చేయాలి. 2 కుర్చీలు కొల్లగొట్టాలి, కేటీఆర్ కేసీఆర్. అప్పుడే 2 కుర్చీల ప్లేస్ 2 లక్షల ఉద్యోగాలు మీకు వస్తుంది అన్నావు. నమ్మినాము. ఎలా నమ్మినామంటే ఇంకా ఎలా నమ్ముతాం? మీరే ఆలోచించేది. ప్రతి వ్యక్తి మా దగ్గర వచ్చి ఇది చేస్తాం అది చేస్తామా అంటే ఘోరంగా నమ్మి మీ కాంగ్రెస్ జెండా, పడిపోతున్న కాంగ్రెస్ జెండాను మా భుజాలపై ఎత్తుకొని కాంగ్రెస్ కార్యకర్తలాగా మా జీవితాన్ని ప్రాణం పెట్టి మీ జీవితాన్ని మీకు ఇస్తే ఆ జీవితం మీద సీఎం చైర్ మీద కూర్చొని మా జీవితం లేకుండా చేస్తున్నారు. మీరు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి యూనిఫామ్ వేసుకున్నావు. అదే యూనిఫామ్ కోసము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకొని ఉద్యోగం చేయాలనుకునే తప్ప నువ్వు యూనిఫామ్ వేసుకొని ఫుట్బాల్ ఆడొచ్చు. మేము గవర్నమెంట్ యూనిఫామ్ కోసం నోటిఫికేషన్ అడగొద్దా? మీరు అడగండి. దేనికోసం? అమ్మ గీతమ్మ, ఒక మాట చెప్పు, మీ మనోడిని నీ పిల్లలను నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు?
అంతే ప్రేమగా మా అమ్మ నాన్న కూడా చూసి ఉంటారు కదా, వీళ్ళకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే కదా, నీ మనోడి మీద బంగారు భవిష్యత్ మీద వాని గురించి అంతగానో ఆలోచిస్తున్నావు కదా, మా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు కదా, మరి నువ్వు సీఎం సార్ చెప్పాలి కదా, నువ్వు నోటిఫికేషన్ ఇస్తే నీ ప్రభుత్వం ఏం కూలిపోదు, కానీ ఇవ్వకపోతే కూలిపోతుందని చెప్పాలి కదమ్మా. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మార్పు వస్తే కాంగ్రెస్ అవ్వాలన్నావు, నిజంగా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాగో తెలుసా? జీవితాంతం మనసింగా చచ్చిపోతున్నాం, అదే మార్పు వచ్చింది. అవునా కాదా? తెలుసా? ఏం చేయమంటూ భయభారంతో ఉన్న అమ్మ నాన్న ఎలా పోషించమంటూ కేవలం మేము అడుగుతుంది ఒకే ఒకటి, 2 లక్షలు ఏదైతే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావో అదే అడిగాం తప్ప ఇంకేమైనా అడిగామా? ఇంకేమైనా అడిగాం మీ దగ్గర? మరి ఎందుకు దొంగ హామీలు ఇస్తారు? మహేష్ కుమార్ గౌడ్ అంటుండు మేము 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో కాదు, స్టెప్ బై స్టెప్ 5 సంవత్సరాలు నింపుతామన్నావు. మరి ఎలక్షన్ ముంగట అప్పుడే ఫినాయిల్లో ఏమైనా నోట్లో ఏమైనా పక్షాతం పడిపోయిందా? గుర్తు పెట్టుకోండి సీఎం సార్ గారు, మీరు విద్యార్థులను ఎలా అనుకుంటున్నారు అంటే, కోడి మీద ఈక పీకేసిన తర్వాత 4 విత్తనాలు వేస్తే ఆ విత్తనాల బాధ మర్చిపోయి ఆ విత్తనాలు తినుకుంటూ ఉంటారు. అందుకే ఎలక్షన్ ముంగట ఏదైతే 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నానో అది ఇచ్చేస్తే వీళ్ళు బాధ అంతా మర్చిపోయి మళ్ళీ నన్ను సీఎం మీద కూర్చోబెడదాం అనుకుంటున్నావు. గుర్తు పెట్టుకో.